కాళేశ్వరాన్ని పట్టుకొని ఒక్క బ్యారేజీలో 370 పిల్లర్లలో ఒక్క పిల్లర్కు పర్రెపడితే అయిపోయింది కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు పోయినాయి అని చెప్పి ఇద్దరు కలిసి ఆయన దున్నపోతినిందంటే ఈయన దుడ్డను కట్టేయమన్నట్టు పైకెళ్ళి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి ఒక ఆయన వచ్చి నీళ్ళల్లో దిగకుండా కనీసం కిందికి పోయి చూడకుండా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆగమేఘాల మీద 48 గంటల్లో రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ రిపోర్ట్ను పట్టుకొని ఆయన దున్నపోతీనిందని కాంగ్రెస్ వాడు అంటే రాహుల్ గాంధీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఇగో దుడ్డను కట్టేయమన్నట్టు ఆ రిపోర్ట్ ఇచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నా, ఈరోజు 48 గంటల్లోనే రిపోర్ట్ ఇచ్చిన మీరు మేడిగడ్డ మీద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఒక్క బీజేపీడు మాట్లాడాడు ఎందుకు? ఏ ఎన్డీఎస్ఏ కదలదు ఎందుకు? అట్లే ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయి 8 మంది చచ్చిపోయినారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి 8 మంది చచ్చిపోయినా టన్నల్ కూలిపోయినా కేంద్ర ప్రభుత్వంలో మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప కనీసం ఒక్క మనిషి రాడు, ఒకరు మాట్లాడరు. ఈ ప్రభుత్వం మరి ఇట్లా తప్పు చేస్తున్నదనే మాట రాదు, ఎన్డీఎస్ఏ రాదు, ఎవరు కూడా రారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? ఇద్దరు కలిసి బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలని. కానీ వాళ్ళు ఎన్ని అనుకున్నా అది నెరవేరది. ఎందుకంటే మేడిగడ్డ ఎక్కడైతే వీళ్ళు ఏదో జరిగిందని చెప్పి అభూత కల్పనలు సృష్టిస్తున్నారో ఇప్పటికే అది జరిగి 16-17 నెలలైంది. మధ్యలో భూకంపం వచ్చింది. మేడిగడ్డకు కొద్ది దూరమే ఎపి సెంటర్ ఉండే భూకంపాన్ని, అయినా ఆ అతి భారీ భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మన మేడిగడ్డ, మన కాళేశ్వరం. అట్లాగే 28 లక్షల క్యూసెక్కులు వరద వచ్చిన ఆ వరదను కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. అందుకే కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతాంగం తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా మేము అందరం పోయినాం, ఎమ్మెల్యేలం, ఇన్ఛార్జీలం, కాళేశ్వరం కూడా పోయినాం. కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, దయచేసి పైన చేన్లు ఎండుతున్నాయి. అప్పర్ మానేరు నుంచి మొదలు పెడితే కింద మంతిని దాకా చేన్లు ఎండిపోతూ ఉన్నాయి. మీరు కేవలం మా మీద కోపంతో, మా పార్టీ మీద కోపంతో, కేసీఆర్ గారి మీద ద్వేషంతో, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దని చెప్పి ఇవాళ కిందికి నీళ్లు ఆంధ్రాకు సముద్రానికి పోతుంటే వృధాగా గుడ్లప్పగించి చూస్తున్నారు కదా. మీరు అనుకుంటే 3 నెలల్లో ఆ కాంట్రాక్టర్ తయారున్నా అని చెప్పిండు, ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి పడదని చెప్పిండు, నేనే రిపేర్ చేస్తాను కూడా చెప్పిండు. ఆ పని చేయించండి అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల తరపున అడుగుతా ఉన్నాం. వెంటనే స్పందించి ఈ ఎండాకాలంలోనే మేడిగడ్డకు రిపేర్ చేస్తే మరి మళ్ళా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండదు. మీరు ఇప్పటికే రైతు బంధు ఇయ్యలే, రుణమాఫీ చేయలే, రైతులకు బోనస్ ఇయ్యలే, కరెంటు చక్కగా ఇస్తలేరు, నీళ్లు కూడా చక్కగా ఇయ్యక మళ్ళా రైతులు ఇప్పటికి 520 పైచిలకు మంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఉన్నది. ఈ పరిస్థితి ఇంకా తీవ్రం కావద్దు అంటే వెంటనే ప్రభుత్వం తన దున్నపోతు నిద్ర నుంచి మేల్కోవాలి. ఇవాళ మిడ్ మానేర్ కానీ, ఎల్ఎండి కానీ, యూఎండి కానీ, చెరువులు కానీ ఈ ప్రాంతంలో మొత్తం నింపే విధంగా వెంటనే అక్కడ రిపేర్ పూర్తి చేసి 2-3 నెలల్లో నీళ్లు పంపింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటు ప్రజా పోరాటాలు కొనసాగిస్తూనే మరొక వైపు ప్రభుత్వ అవినీతిని కూడా ఎండగడుతూనే ఉంటాం. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని, అటవీ భూమిని ఇవాళ బ్యాంకులకు కుదబెట్టి పైసలు తెచ్చినామని చెప్పి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇంకా కూడా స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ, కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసినరా, ఇది ఏందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి, ఏం చెప్పదలుచుకున్నారు. మేము స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాం. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచెగచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఎట్లా అంటే నేను ఒకటే మాటలు చెప్తా. మీకు ఉన్న సంపద కంటే ఎక్కువ ఉన్నట్టు చూపెట్టి బ్యాంకులను, మార్కెట్లను మోసం చేసి ఇవాళ డబ్బులు తెస్తే ఫ్రాడా కాదా? మీకు అధికారం లేని భూమి అంటే మీది కాని భూమిని నాది అని చెప్పి మీరు తంకా పెడితే అది తప్పా కాదా? ఇది ఫ్రాడా కాదా? అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నేను అడుగుతున్నా. మీరే అసెంబ్లీలో చెప్పినారు మొన్న మేము కుదబెడుతున్నామని, నిన్న పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కుదబెట్టినామని. అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని ఒకవైపు బయట పెడుతూనే ఉంటాం, ప్రజా పోరాటాలకు మద్దతుగా ఉంటాం. మా పార్టీ మరొక 25 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే విధంగా సుశిక్షితులైన కార్యకర్తలను, సైనికులను తయారు చేసుకొని ముందుకు పోతాం. మీడియా కూడా మాకు ఉద్యమంలో సహకరించింది, అధికారంలో ఉన్నప్పుడు సహకరించింది, ప్రతిపక్షంలో కూడా మీరు సహకరిస్తున్నారు. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా
చేయడం జరుగుతుంది. కమలాకర్ గారు, జీవి రామకృష్ణారావు గారు ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయో ఏమైనా అడగదలుచుకున్నా అడగొచ్చని నా జరిగింది. బ్రదర్ ఏంటంటే పిసిసి చీఫ్ గారే ఒప్పుకున్నారు. ఏమని? మేము కుదబెట్టినాం, తాకట్టు పెట్టినాం, 10,000 రుణం తెచ్చినామని. ఇంకో దిక్కు 10,000 కోట్ల రుణం తెచ్చినామని ఆయనే చెప్తా ఉన్నాడు. ఇంకోవైపు ఏం చెప్తున్నారు పిసిసి ప్రెసిడెంటు? ఆ 10,000 కోట్లు మేము మన రైతు బంధుకి ఇచ్చినాం, అట్లే ఇంకా వేరే కార్యక్రమాలకు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీకన్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు కుదబెట్టినామని చెప్పి డాక్యుమెంట్ కూడా టీజీఐఎస్సీ వాళ్ళు సంతకం పెట్టింది కూడా నేను నిన్న విడుదల చేసిన. ఇవన్నీ అవాస్తవాలు అని వారి దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పండి. నేను ఆయన చెప్పిన దాంట్లో అయితే ఏం లేదు. నేను చెప్పింది మళ్ళీ చెప్పిండు, వేరే భాషలో చెప్పిండు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే వీరు చేసింది తప్పు, అందుకే సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతా అనే మాట మాట్లాడింది. మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. ఇకనైనా ఆ 400 ఎకరాల విషయంలో ఆ విద్యార్థుల పోరాటం ఏదైతుందో, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం, ఆ ప్రజాస్వామిక పోరాటాన్ని గౌరవించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేకపోతే మాత్రం నేను పక్కా చెప్తున్నా, మీరు గిన్న ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తే ఎవరన్నా ఒక ఇంచు కొన్నా మేము 3 ఏళ్ల ముంగటనే చెప్తున్నాం, మళ్ళా 2028-29లో వచ్చేది ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం. ఆ ఒక్క ఇంచు భూమి ఎవరు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం. అక్కడ ఎట్లాంటి పర్మిషన్లు కూడా ఇవ్వకుండా ఈరోజు ఎట్లా అయితే అదొక లంగ్ స్పేస్ లాగా హైదరాబాద్కు ఉన్నదో దాన్ని అట్లే కాపాడుతాం. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఈకో పార్క్ నిర్మాణం చేస్తాం తప్ప, గ్రీన్ జోన్గానే ఉంచుతాం తప్ప, ఒక ఇంచు కూడా ఎవరు కొన్నా ఈ స్కామ్లో ఎవరు భాగస్వాములైనా వాళ్ళకు కూడా తప్పకుండా నష్టం వస్తుంది. ఆలోచించుకోవాలని చెప్పి నేను బిల్డర్లు ఇంకా రేవంత్ రెడ్డి తొత్తులు ఎవరైతే ఆ భూమిని వేసుకపోదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏది ఒరిజినలో ఏది ఫేకో ఏం చెప్పలేము. ఎందుకంటే ఆయననే పెద్ద ఫేక్. ఎందుకంటే అప్పుడే మోడీ మంచోడు అంటాడు, అప్పుడే కాదంటాడు, అప్పుడే ఒకటి చెప్తాడు, బయట నన్ను ఎవడు నమ్ముతలేడు, పైసా ఉడతలేదని బయట చెప్తాడు. నేను ఇదివరకు అసెంబ్లీలో కూడా చెప్పిన బ్రదర్, ఈ ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీలో ఒక అపరిస్థితుడు ఉన్నాడు. మరి రాము కరెక్టా రెమో కరెక్టా మాకు కూడా అర్థమవుతలేదు. బయట అప్పు ఉడతలేదు అంటాడు, లోపలికి వచ్చి అప్పు చేసినా అంటాడు. బయటనేమో అది గవర్నమెంట్ భూమి అంటాడు, ఇక్కడికి వచ్చేమో ఇంకోటి చెప్తాడు. బయటనేమో అక్కడ ఆ జింకలు లేవు, ఏం లేవు, గుంట నక్కలు ఉన్నాయంటాడు. మరి అక్కడనేమో జింకలు చచ్చిపోయిన శవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ పరిశోధనాత్మక జర్నలిజం చదువుకున్న జర్నలిస్టులు, మా జర్నలిస్ట్ మిత్రులతో కూడా నా విజ్ఞప్తి, నేను చెప్పేది ఆయన చెప్పేది కాదు, మీరు పరిశోధించి నేను చెప్పేది కరెక్టా ఆయన చెప్పేది కరెక్టా ప్రజలకు చెప్పాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా విజ్ఞప్తి. మీరు అమ్మినప్పుడు తప్పు కాదు ఒకటి. రెండవది కానాంబెట్ మోకిలా తర్వాత అదే కోకాపేట దగ్గర ఆ భూములన్నీ మీరు అమ్మారు, ప్లాట్ చేసి మరి తుణుకలు ఆ తుణుక ఈ తుణుక. చాలా మంచి ప్రశ్న, పైసలు వస్తాయని చెప్పి చాలా మంచి ప్రశ్న. అర్థమైంది ప్రశ్న, అర్థం. చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది, తొందరపడి చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మేము కూడా భూములు అమ్మినాం. మాకంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మినాం, అంతకంటే ముందు టీడీపీ వాళ్ళు అమ్మినాం. ప్రభుత్వానికి పన్నేతర ఆదాయం కోసం ఏ ప్రభుత్వానికైనా ఇవాళ తప్పే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజల మీద పన్నులు